హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సరికొత్త రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే బలసాకు పులుసు. మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటి ఈ బలసాకు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా బలసాకుని తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది బలసాకు. బ్రతుకుంటే బలసాకు తినైనా బతకచ్చు అనే సామెత ఉంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బలసాకు పులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ని మరిగేంత వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బలసాకును ఇందులో వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బలసాకును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మొత్తంగా ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎవరెంత తింటారో అంత. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. బలసాకు ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ బలసాకు అనేది పొలం గట్ల మీద పండుతుంది. చాలా రేర్గా దొరుకుతుంది. మీలో ఎంతమంది ఇలా పులుసు చేసి తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఎంత ఎక్కువ టైం మరిగితే పులుసు అనేది అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్వీట్ కోసం బెల్లం వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్నాక మొత్తంగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం మరిగించి పెట్టుకున్న బలసాకులో పులుసులో వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, బలసాకు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్ట్ అయిన బలసాకు పులుసు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.